40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పుకుంటున్న మీరు ఆనాడు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీ కేడర్ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తోంది. నిన్నటి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కేడర్ రగిలిపోతుంది. అయితే ప్రస్తుతం వివాదాస్పద అంశంగా మారిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి, నాగబాబు గారి కామెంట్ల గురించి కాసేపు పక్కన పెడితే అసలు రాజకీయ నాయకుడిగా చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు? సినిమాల్లో మెగాస్టార్ అయిన ఆయన రాజకీయంగా మాత్రం ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ప్రజారాజ్యం పార్టీని ఆయన ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది? రాజ్యసభలో ఆయనకు జరిగిన అవమానం ఏమిటి? ఆనాడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే టైంలో పవన్ కళ్యాణ్ చేసిందేంటి? వంటి వివరాలను 14 ఏళ్ల క్రితం జరిగిన విషయాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. చిరంజీవి ఈ పేరు చెప్తే మెగా ఫ్యాన్స్లో వైబ్రేషన్. హిట్ మీద హిట్ కొట్టి టాలీవుడ్ సింహాసనం మీద కూర్చున్న కొదమ సింహంలా ఆయనకు పేరు ఉంది. స్టార్ నుంచి మెగాస్టార్గా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన డైలాగ్ కొడితే షబాష్, స్టెప్ వేస్తే హ్యాట్స్ ఆఫ్. ఆయన యాక్షన్ చూసి అభిమానులంతా జేజేలు పలికారు, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అయితే అదంతా కేవలం సినిమాల వరకే. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన అభిమానులు కూడా ఆయన్ను ఆదరించలేదు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే కలలో కూడా ఊహించిన రీతిలో రిజల్ట్ను ఇచ్చారు. పార్టీని పెట్టిన 3 ఏళ్లకే కాంగ్రెస్లో విలీనం చేసినా ఆ తర్వాత కూడా ఆయనకు అవమానాలు తప్పలేదు. చివరకు రాజకీయాల్లో ఉండాలా వద్దా అన్న మీమాంసలోనే కొన్నాళ్ల పాటు ఉండిపోయి చివరకు పొలిటికల్ తెరకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది 2008 సంవత్సరం ఆగస్టు నెల 26వ తారీఖు ప్రజారాజ్యం పార్టీ జెండా ఎగిరిన తొలి రోజు తిరుపతి పట్టణంలో అంగరంగ వైభవంగా భారీగా హాజరైన ప్రజల మధ్య ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు చిరంజీవి గారు. కొన్ని కోట్ల కళ్ళు రెప్పవాల్చకుండా ఆ ఘట్టాన్ని టీవీలో తిలకించాయి. 2009 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే టార్గెట్గా పెట్టుకుని రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు చిరంజీవి. అఖండ మెజార్టీని సాధించి సీఎం కుర్చీ ఎక్కాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. ఆ సమయానికి ఇటు కాంగ్రెస్ తరపున వైఎస్, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు వంటి హేమీలు రంగంలో ఉన్నారు. ఒకరు 9 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన నేత, మరొకరు 5 ఏళ్లు పాలించి మరో 5 ఏళ్ల పాలనకు సిద్ధంగా ఉన్న నేత. ఇద్దరు దిగ్గజాలంటి రాజకీయ నాయకులను ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి అన్నయ్యకు చేదోడు వాదోడుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ లీడర్లను బట్టలోడదీసి తన్నాలంటూ తన ప్రచారంలో సంచలన వ్యాఖ్యలతో పీఆర్పీకి ఆనాడు మరింత హైప్ను పెంచారు. కట్ చేస్తే అండపిండ బ్రహ్మాండాలను బద్దలు చేస్తుందని భావించిన ప్రజారాజ్యం ఫలితాల దగ్గరకు వచ్చేసరికి తుస్సుమంది. పార్టీ అధ్యక్షుడికే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఏదో తిరుపతి అభిమాన ఓటర్ల పుణ్యమాని ఆ నియోజకవర్గంలో గట్టెక్కారు. సొంత నియోజకవర్గమైన పాలకులలో బంగారు ఉషారాణి చేతిలో దారుణ పరాభవానికి గురయ్యారు. అది రాజకీయంగా చిరంజీవి గారికి తగిలిన తొలిదెబ్బ. సరే, పార్టీ అయినా పర్లేదనిపించిందా అంటే మొదటాటకే రీళ్లు వెనక్కి వచ్చిన పరిస్థితి. గద్దెనెక్కాలని ఆశపడ్డ పార్టీ 18 నామమాత్రం సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీఆర్పీపై చాలామందికి ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఓటమికి కారణాలు విశ్లేషించుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీలో చేరిన ప్రముఖులంతా ఒక్కొక్కరుగా వదిలిపోవటం చిరంజీవికి ఇబ్బందిగా మారింది. ఆంజనేయ రెడ్డి, పరకాల ప్రభాకర్, మిత్రా వంటి ఉద్దండుల నిష్క్రమణతో పీఆర్పీ ప్రజల్లో మరింత చులకనైంది. రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి పేరిట 3000 అభిమాన సంఘాలున్నా వారి ప్రభావం ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సీట్లు ఆశించిన వారిని ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా నిరాశపరచడం కూడా పార్టీని దెబ్బతీసింది. అసెంబ్లీ లోపల బయట కూడా ఏం చేయాలో పాలుపోక ఒకానొక సందిగ్ధావస్థకు లోనైంది. ముఖ్యంగా అసెంబ్లీలో అధ్యక్షుడిగా చిరంజీవి అనుసరించిన వ్యూహం కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకుడిని ఏ పరిస్థితుల్లోనూ ఎదుర్కోవడానికి ఆయన ప్రయత్నించలేదు. వీలైనంత వరకు లొంగుబాటు ధోరణి ప్రదర్శించిన చిరంజీవి వైఖరితో పార్టీకి ఓటేసిన ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి జ్వాలలు వెగిశాయి. ఒకానొక దశలో పార్టీ కార్యాలయాలను నడపడమే భారంగా మారిన పరిస్థితులు ప్రజారాజ్యం ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాయి. సినిమాలను లాభసాటి వ్యాపారంగా చేసిన చిరంజీవి రాజకీయాల్లో భారీ నష్టాలను చవిచూసి తట్టుకోలేకపోయారు. ఉన్నతంతా పెట్టి పార్టీ నిర్వహణకు ఖర్చు పెడితే అసలుకే మోసం వస్తుందన్న భయాందోళన వెంటాడింది. అదే సమయంలో చిరంజీవి కుటుంబ సభ్యుల్లో కూడా పార్టీపై ఆసక్తి తగ్గడం మొదలైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో దారుణ ఫలితాలతో బాగా నిరుత్సాహపడ్డారు. కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండిపోయారు. పీఆర్పీ మనుగడ కష్టమనే విషయం తెలియడంతో నాయకులు జారుకున్నారు, కార్యకర్తలు ఆశలు వదిలేసుకున్నారు. ఈలోగా రాజశేఖర రెడ్డికి మరణం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి
నిలబడి తెగించి నిర్ణయాలు తీసుకునేవాడే నాయకుడు. కానీ చిరంజీవి అంతటి సాహసం చేయలేకపోయారు. రాజకీయ సంక్షోభ సమయంలో ఆయన గట్టిగా నిలబడి ఉంటే ప్రజారాజ్యం భవిష్యత్తు ఎలా ఉండేదో ఏమో కానీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలనుకున్నారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి స్థాయి క్రౌడ్ పుల్లర్ లేకపోవడం, జగన్ జులక్కివ్వటం వంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నాయకుడు అవసరమని భావించింది. దీంతో పార్టీ పుట్టిన 3 ఏళ్లకే అంటే 2011లో ప్రజారాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. ఏ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో పార్టీని పెట్టామో అదే కాంగ్రెస్లో విలీనం చేయడం నచ్చలేదని అన్నకు చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించిన వేరే దారి కనిపించలేదని చిరంజీవి గారు తన నిర్ణయానికి కట్టుబడ్డారు. దీంతో అన్నను ఎదిరించలేక తమ్ముడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోయారు. విలీనం తర్వాత చిరంజీవి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడయ్యారు. టూరిజం మినిస్టర్గా ఆయనకు మంత్రి పదవినిచ్చి గౌరవించింది కాంగ్రెస్. చిరు రాజకీయ జీవితంలో ఇదో కీలక మలుపు. పార్టీ చెప్పినట్టు చేస్తే సరిపోతుంది, ప్రత్యేకించి పార్టీ నిర్వహణ గొడవలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ స్థాయిలో పెద్దగా ఇబ్బందులేం ఉండవనుకున్న చిరంజీవి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో రాష్ట్ర విభజన అనివార్యమైంది. ఉభయతారకంగా ఉండేలా ఎంత జాగ్రత్తగా ఈ పని పూర్తి చేద్దామన్నా కాంగ్రెస్ పార్టీ కోరి కొత్త నష్టాలను తెచ్చుకుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన జరిగిందో సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రుల భవిష్యత్తు డోలాయమానంలో పడింది. కాంగ్రెస్ పార్టీకి పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్ హోరుమంది. ఈ పరిణామాలతో చిరంజీవి రాజకీయంగా మరింత దెబ్బతిన్నారని చెప్పాలి. రాష్ట్ర విభజన ప్రకటన ఏపీ కాంగ్రెస్ నాయకుల తలరాతను తారుమారు చేసిందని ముందే తెలిసినా మరీ ఇంతలా అని ఎవరూ ఊహించలేకపోయారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హైకమాండ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో చిరంజీవిలో మళ్ళీ సీఎం కుర్చీ మీద ఆశలు రేకెత్తాయి. తాను రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్యం నెరవేరే అవకాశం ముంగిట్లోకి వచ్చిందని ఆయన ఆశపడ్డారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కుర్చీని మధ్యలో వదలకుండా చివరి వరకు కొనసాగడం చిరంజీవి గారి ఆఖరి ఆశల మీద నీడి చెందింది. ఫైనల్గా కిరణ్ రాజీనామా తర్వాత గవర్నర్ పాలనకు తెరలేవడంతో చిరంజీవి గారు తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే అవకాశమే లేకుండా పోయింది. కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేసిన తర్వాత ఏ సమస్యలు ఉండవనుకున్న చిరంజీవి గారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అది రాజ్యసభ. పోలవరం ప్రాజెక్టుపై చిరంజీవి ప్రసంగించడానికి సిద్ధపడ్డారు. ఆయన చేతిలో ఓ స్క్రిప్ట్ ఉంది. 3 నిమిషాల వ్యవధిలో తన ప్రసంగం ముగించాల్సి ఉందాయన. కానీ 7 నిమిషాలైన చిరు స్పీచ్ ముగియనే లేదు. చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ కురియన్లో అసహనం పెరిగింది. ప్రసంగాన్ని చాలించమని పదే పదే ప్రకటించారాయన. విసిగిపోయిన కురియన్ చిరంజీవి ప్రసంగం పూర్తి కాగానే ఇలా రాసి పెట్టుకున్న స్క్రిప్టులు ఎవరూ తెచ్చుకోవద్దు ప్లీజ్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు చిరంజీవి ఆవేదన ఏంటో పట్టకుండా మరికొన్ని సెటైర్లు ఇచ్చారు. చిరంజీవికి మతిపోయినంత పడైంది. దాన్ని అవమానంగా ఆయన భావించారు. సినిమాల్లో లాగా పాలిటిక్స్లో స్క్రిప్ట్ వరకు వర్కౌట్ కాదని పూర్తిగా చిరంజీవి గారికి అర్థమైపోయింది. ఇలాంటి చేదు అనుభవాలు రాజకీయాల్లో పదే పదే చూసి చిరంజీవి విసిగి వేసారిపోయారు. ప్రొఫెషనల్ పొలిటీషియన్లకు సమానంగా ఏ పరిస్థితుల్లోనూ రాణించలేకపోయారు. ఏదో అవసరానికి పనికొచ్చే స్క్రిప్ట్ని బేస్ చేసుకుని చిరు చేసిన రాజకీయాలు జనానికి కూడా ఆనాడు పెద్దగా రుచించలేదు. దీంతో చిరంజీవికి పాలిటిక్స్ మీద రాను విరక్తి పుట్టడం మొదలైంది. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని ఆర్ద్రంగా మాట్లాడటం, రాజకీయాల్లో నటించకుండా జీవించడం తన వల్ల కాదని తేట తెల్లమైపోయింది. అప్పటికి విభజన సమయంలో తన అభిప్రాయాన్ని చెప్పడానికి పార్లమెంటులో ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు గారు కూడా చిరంజీవిని మంచి నటుడంటూ వ్యంగ్య బాణాలు వేశారు. ఆఖరికి మెగాస్టార్ ఎంత చులకనైపోయారంటే ఎన్నికల ఓటింగ్ సమయంలో లైన్లో ముందుకెళ్లినా ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. చిరంజీవి ఏం చేసినా రాజకీయాల్లో సోసోగా మిగిలిపోతూ వచ్చింది. జన హృదయాల్ని ఏ పాయింట్లో కూడా టచ్ చేయలేకపోయారు. చిరంజీవిని కాంగ్రెస్లోకి తీసుకున్నదే క్రౌడ్ పుల్లర్గా ఆయనకు చరిష్మా ఉందని. అందుకే ఆయనకు స్వతంత్ర హోదా గల మంత్రి పదవి దక్కింది. విభజన తర్వాత ఏపీలో పార్టీ ప్రచార సారథిగా కాంగ్రెస్ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ఆయన కూడా శక్తి వంచన లేకుండా బస్సు యాత్రల పేరుతో జనంలోకి వెళ్లి ప్రచారం చేశారు. మండు టెండల్లో చిరంజీవి చొక్కాలు తెరిసేలా చెమటొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం పాలైంది. చిరంజీవి గారు డైలమాలో పడ్డానికి ఇదే ప్రధాన కారణం. సినిమాల్లో ఉండగా తన మొదటి ఆటకు తనకే టికెట్లు దొరకని సిచ్యుయేషన్ ఆయనది. అదే ఊపు రాజకీయాల్లో కూడా కొనసాగించాలని చూసిన చిరుకు అదంత తేలిగ్గా అంతు చిక్కలేదు. చిరంజీవి ఎలా ఉంటాడో చూద్దామని వచ్చారో లేక మరొకటో తెలియదు కానీ చిరంజీవి ఏ సెంటర్కి వెళ్ళినా జనం భారీగానే గుమ్ముగూడేవారు. కానీ ఓట్ల రూపంలో మాత్రం అవి రాలేదు. సొంత పార్టీ పెడితే 200 సీట్లు వస్తాయనుకుంటే 18 మాత్రమే వచ్చాయి. సరే, సొంత బాలం చాలేదని పార్టీని కాంగ్రెస్లో కలిపేసినా అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోవడానికి స్వయంకృతాపరాధమే కారణమని చెప్పాలి. చిరంజీవి రాజకీయాల్లోకి రావడంలో నిజమైన ప్రజాసేవాకాంక్ష లేకపోవడమే అసలు లోపంగా చెబుతారు విశ్లేషకులు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్న లక్ష్యమే సరికాదన్న మాట ప్రచారంలో ఉంది.
సినిమా స్టార్గా అందనంత ఎత్తులకు ఎదిగిన వాళ్ళు విధిగా రాజకీయాల్లోకి రావాలన్న ఒరవడికి లోబడి ఆయన ఈ వైపు రావడమే ఇంతటి పరాభవానికి కారణమైందని చెప్తారు. ఆనాడు ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో వచ్చారన్నది దృష్టిలో పెట్టుకుని సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి రాజకీయ తెరపైకి వచ్చినా గుండె లోతుల్లోంచి తన ఆకాంక్షను ఏనాడు వ్యక్తం చేయలేకపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవిని ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలు నమ్మలేకపోయారు. సామాజిక న్యాయం అనే నినాదంలో ఉన్న పవర్ ఆచరణలో లేకపోవడం చిరంజీవి రాజకీయ పతనానికి దారితీసిందనే మాట మాత్రం చేదు నిజం. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవి పరిస్థితి ఎలా ఉందంటే పార్టీలో అసలు ఆయన ఉన్నాడనే విషయమే నేతలు మర్చిపోయారు. చిరు కూడా మొహం చెల్లలేదు. తానిక రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోనియా గాంధీకి చిరంజీవి లేఖ రాసేదాకా వెళ్ళింది. ఆ తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా చిరంజీవి గారు బయటకు వచ్చేశారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ సినిమాల్లో మెగాస్టార్గా కీర్తి కిరీటాలను ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నారు. నేనిక రాజకీయాలకు రాబోను, నా లక్ష్యాలను తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేర్చుతాడు అంటూ ఈ మధ్యనే చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఆనాడు పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఉంటే సమైక్యాంధ్ర స్టాండ్ను తీసుకుని ఏపీ కేంద్రంగా రాజకీయాలను కొనసాగించి ఉంటే 2014 ఎన్నికల్లో పీఆర్పీకి మంచి సీట్లు వచ్చి ఉండేవి. ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయి ఉంటే 2014లో టీడీపీకి బదులుగా పీఆర్పీనే అధికారంలోకి వచ్చి ఉండేది కూడా. కానీ ఆయన ఆనాడు తీసుకున్న విలీనం అనే నిర్ణయం వల్ల చిరంజీవి గారు పూర్తిగా రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చిందన్నది పచ్చి నిజం. ఇదండి చిరంజీవి గారి పొలిటికల్ గతం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.